అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, శ్రేయోభిలాషులకి, ప్రతి ఒక్కళ్ళకి భూమన కరుణాకర్ రెడ్డి వైసీపీ ఎమ్మెల్యే. మరి ఆయన ఓడిపోయారో లేక గెలిచాడో తెలియదు. సామాన్యంగా ఓడిపోయే ఉంటాడు, గెలవడు. ప్రతిపక్షం కూడా లేని ఎమ్మెల్యే, లేని పార్టీ. మరి అదేవిధంగా వాళ్ళు ఈ 5 సంవత్సరాలు ఎలాంటి సొల్లు కబుర్లు చెప్పుకుంటూ గడిపేశారు. మరి వాళ్లకు ప్రతిపక్షం కూడా లేకుండా ప్రజలు ఊరకనే చేయలేదు. వాళ్ళు చేసిన పనితనాన్ని అందరూ మెచ్చుకొని వాళ్లకు గోల్డ్ మెడల్ ఇవ్వవలసింది. చిత్తుగా ఓడించి పంపించారు. మరి వాళ్ళు ఇలాంటి మాటలు మాట్లాడుతూ ప్రజా తీర్పును వ్యతిరేకించి మాట్లాడటం అది ఎలా సాధ్యపడదు? వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష పార్టీ వాళ్ళను బూతులు మాట్లాడటం, పాటలు పాడటం, రికార్డింగ్ డాన్సులు వేయటం, హరికథలు చెప్పుకుంటూ, బుర్రకథలు చెప్పుకుంటూ రాసలీల చేయటం, ఇలా ఎన్నో సాగించుకుంటూనే పోయారు. ఒక సభను నాశనం చేశారు. మరి ఇవన్నీ గమనించిన ప్రజలు మీడియంను తప్పుద్రోవ కూడా పట్టించారు. మీకు ప్రతిపక్షం కూడా లేకుండా పోయినా కానీ మీకు ఇలాంటి ఒక సిగ్గు శరము లేకుండానే ఇలాంటి పనికిమాలిన పాటలు పాడుకుంటూ ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళను హేళన చేస్తూ అలా చేయటం మీకు అది సరైందేనా? మీకు ప్రతిపక్షం కూడా లేకుండా చేసినా కానీ ఒక సిగ్గు శరము ఈనం మానం లేకుండా మీరు చేస్తున్నారు. ఒక్కసారి తెలుసుకోండి. అలాంటి పాటలు పాడుకుంటూ 5 సంవత్సరాలు కాలం గడిపారే కానీ రాష్ట్ర పరిస్థితి కానీ, నియోజకవర్గాల అభివృద్ధి పరిస్థితి కానీ ఏ రోజన్నా ఏనాడైనా కానీ మీరు పాటలు పాడుకున్నట్టుగా ఏ విధంగా అయినా ఏ ఒక్క నియోజకవర్గంలో అయినా కానీ చేయగలిగారా? ఒక్కసారి చెప్పండి. అలా చేయకుండా ఎగనామం పెట్టి ఇలాంటి పనికిమాలిన రాసలీలలు, ఇలాంటి పనికిమాలిన పాటలు పాడుకుంటూ ఉండబట్టే మీకు 151 ఎమ్మెల్యేకి 5 తీసేసి 11 ఇచ్చారు. అయినా కానీ మీకు ఇటువంటి సిగ్గు శరము లేని మానవ జన్మ ఇచ్చారు మీకు కరుణాకర్ రెడ్డి గారు. ఒక్కసారి తెలుసుకోండి. మీకు 11 ఇచ్చినప్పుడు ఎందుకు ఇచ్చారో, ఏ విధంగా ఇచ్చారో మనం నియోజకవర్గాలు ఏం చేయకనే కదా మనకు 11 ఇచ్చింది. ఇప్పటికైనా మనం తెలివి తెచ్చుకొని కొద్ది సింపతి పొంది అభివృద్ధిలోకి పోదాము, జనాల్లోకి పోదామనుకోకుండా ఇటువంటి పనికిమాలిన పాటలు పాడుకుంటూ ఈరోజు 11 సీట్ల నుంచి 0కి వచ్చేటట్టు కూడా చేసుకునేటట్టుకున్నారు. ఇంకా మీరు ప్రతిపక్షంలో కూడా లేకుండా ఉన్నా కానీ మీరు ఇంకా మారలేదు. ఎక్కడైనా కానీ ఒక 11 మంది 9 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు ఎంతో సబాబుగా బాగు చేసేదానికి మీరు ఇంకా మారబోరు కూడా. మీ ఎమ్మెల్యేలు ఉన్న చోట ఎక్కడైనా కానీ అక్కడెక్కడో ప్రకాశం జిల్లా గిద్దలూరు అంట, అది ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గంలో, ఇది ఖమ్మం మండలం, ఖమ్మం తాలూకా. అంటే ఇంతకుముందు ప్రకాశం జిల్లా గిద్దలూరు అంటే మొత్తం ప్రకాశం జిల్లా, ఇప్పుడు ప్రకాశం జిల్లాలో ఉండేది, ఇప్పుడు నంద్యాల జిల్లా చేశారు కాబట్టి నంద్యాలలోకి వెళ్ళిపోయింది అది, గిద్దలూరు ఖమ్మం. అటువంటప్పుడు గిద్దలూరు ఎమ్మెల్యే ఒక వైసీపీ ఎమ్మెల్యే. ఆ వైసీపీ ఎమ్మెల్యే అయినప్పుడు ఖమ్మం మండలం అయినప్పుడు గిద్దలూరులోకి వెళ్ళిపోయింది. మరి అక్కడ ఈ వైసీపీ ఎమ్మెల్యే గెలిచిన ఎమ్మెల్యే మరి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో రికార్డింగ్ డ్యాన్సులు వేయించుకోవటం అది ఎంతవరకు సబాబో ఒకసారి చెప్పండి. ఇది ఏమన్నా సరైందేనా మీకు? ఒక దేవాలయంలో ఏం వేయాలి? ఒక హరికథలో, ఒక బుర్రకథలో, ఒక దేవుని భక్తి పాటలో, భక్తికి సంబంధించిన వేసుకోవాలి. ఇటువంటి పనికిమాలిన రికార్డింగ్ డ్యాన్సులు వేసుకుంటూ జనాన్ని రెచ్చగొట్టుకుంటూ ఎగిరించుకుంటూ దేవాలయంలో ఇలాంటి సహజమైన ఒకసారి చెప్పండి. ప్రతి చోట కూడా ఇదే విధంగా మీ వైసీపీ ఎమ్మెల్యేలు గెలిచిన చోట కూడా చాలాసార్లు కూడా చేశారు. ఇప్పుడు మీరు గెలిచిన ఎమ్మెల్యేలు అయినా ఓడిపోయినా కానీ, మీరు అధికారంలో లేకపోయినా కానీ ఇసుక దోపిడీ, మట్టి దోపిడీ అనేది ఇంకా ఆపలేదు. మీరు ఇంకొంచెం మూర్ఖత్వంగా, ఇంకొంచెం సైకోగా చేస్తూనే ఉన్నారు. ఇది ఏమైనా తగునా? ఒకసారి చెప్పండి. మీరు ఇలా చేయటం తగదుగాక మీరు కొంచెం మానుకుంటే కొంచెమైనా
బుద్ధి జ్ఞానం తెచ్చుకుంటే చాలా వరకు బెస్ట్. అక్కడ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరిలో కొంచెం రికార్డింగ్ డాన్సులు అనేది ఆపివేయాలి. జనాలు ఈ విధంగా మూర్ఖత్వంలో ఒక సైకోగా ఒక మందు తాగి ఒక డబ్బులు సీపు లెక్క తాగి ఒక జెండాలు పట్టుకుని కూలీలుగా మారి ఒక ఈ విధంగా చేయటం కూడా సహజమైనది కూడా కాదు. జనాలు కూడా మార్పు రావాలి. మొన్న వినాయక చవితి పండుగ రోజు ఊరేగింపులకి ఎక్కడైనా కానీ డీజే సౌండ్ సిస్టమ్ పెట్టుకొని ఒక పాటలు వేసుకుంటూ ఎగురుకుంటూ డ్యాన్సులు వేసుకుని మందు బాటలు ఎత్తుకొని తాగుతూ పోవటం ఇది సహజమేనా? ఇది ఎప్పటికీ సహజమైనది కూడా కాదు. మీరు నాశనమై పోయారు. ఒకసారి తెలుసుకుని ఇటువంటి పనికి మాలిన పాటలు పనికి మాలిన పనితనాలు మాత్రం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఒక్కసారి తెలుసుకొని మీరు వైసీపీ వాళ్ళు ఎక్కడైనా కానీ ఒక డీజే సౌండ్ సిస్టమ్ పాటలు పెట్టుకొని డ్యాన్సులు వేసుకొని మందు తాగుతూ ఊరేగించుకుంటూ పోవడం సహజమైనది కూడా కాదు. ఎక్కడికైనా కానీ ఊరేగింపు అంటే భక్తి పాటలతో పోవాలి. భక్తి పాటలు పెట్టుకుంటూ వాళ్ళు ఊరేగించుకుంటూ పోవాలి. ఇలాంటి రికార్డెడ్ డ్యాన్సులు వేసుకుంటూ అమ్మాయిల్ని తీసుకొచ్చి ఎగిరించుకుంటూ వాళ్ళ ద్వారా వాళ్ళ దగ్గర ఇలా సింపతి పొందడం సరైనది కూడా కాదు. ఎప్పటికి తెలుసుకుంటారు, ఇంకా తెలుసుకోరు. అక్కడ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయంలో అలా చేయడం మంచిది కూడా కాదు. ఒక్కసారి తెలుసుకొని మీరు అవి ఆపండి. తెలుసుకుంటే ఆపుతా, తెలుసుకోకపోతే మా పరిపాలన వచ్చినప్పుడు ఇంతేను, మా అధికారం రాకపోయినా మా ఎమ్మెల్యే ఏ విధంగా అంటే మీకు ఎవరు కూడా చెప్పలేరు, ఎవరు చేయలేరు. మీ సైకోతనం దానికి ఎవరు బాధ్యులు కారు. ఎక్కడైనా కానీ అన్నం భోజనం క్యాంటీన్లు అంటే ఈ వైసీపీ ఎమ్మెల్యేలు గెలిచిన చోట ఏమన్నా పెట్టకుండా చేస్తున్నారంట. మరి ఒక బీదవాడి కడుపు కొట్టడం ఎంతవరకు సహజం ఒక్కసారి చెప్పండి. భోజనం లేక కిటకిటలాడుతూ కడుపు మండుకుంటూ పేదవాడు ఎంత ఆవేదన పడుతుందో ఒక్కసారి ఆలోచించుకోండి. ఈ వైసీపీ ఎమ్మెల్యేలు గెలిచిన చోట మేము గెలిచాము, మా నియోజకవర్గంలో అవసరం లేదు అన్నం క్యాంటీన్లు, మాకు ధరలు విపరీతంగా పెరుగుతాయి అని వాళ్ళ వీళ్ళ మాటలు విని ఈ విధంగా చేయటం ఒక పేదవాడి కడుపును కొట్టడమే ఊరక మాత్రం కాదు. ఆ పాపం ఊరక మాత్రం పోదు. అటువంటి ఆ నియోజకవర్గాల సర్పంచులు కూడా ఉన్నారంట. ఆ సర్పంచులు కూడా పెట్టబాకండి. మేము వైసీపీ సర్పంచులము, మా వైసీపీ ఎమ్మెల్యేలు మా ప్లేసులలో మీరు పెట్టకూడదని కూడా చాలాసార్లు చోట్ల కూడా చెప్పారంట. కొంచెం మారండి. మీరు పేదవాడి కడుపు కొట్టకూడదు. ఆకలితో అలమటించిపోతున్నారు. ఈ ధరలు తగ్గుముఖం కావడానికేను గత ప్రభుత్వానికి ఇప్పటికీ చాలా తేడా కూడా వస్తుంది. ఏదైనా కానీ ఒక ప్లేట్ ఇడ్లీ కానీ ఇస్తే మూడు ఇడ్లీ వేసేవారు 10 రూపాయలు. అటువంటి ఇంకా ఇడ్లీ తగ్గించేసి ధరలు పెరిగినాయి, మేము ధరలు పెంచుకుంటాము అంటే దానికి ఎవరు కూడా ఏం సాధ్యపడదు. అది ప్రభుత్వమే చర్య తీసుకుంటుంది. ధరలు మాత్రం తగ్గించాలి. అన్నం క్యాంటీన్లు పెట్టింది ఎందుకు? ధరలు తగ్గించడానికి. అదంతా ప్రభుత్వ బాధ్యత. ప్రభుత్వం చర్య తీసుకుంటుంది. ఒక్కసారి తెలుసుకోండి. ఇటువంటి పనికి మాలిన పాడు పనులు చేయకుండా ఈ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో పూజలు జరగాలే కానీ కాకపోతే కోళ్ళను వేసుకోండి. ఈ అంబటి రాంబాబు గారు చేసినట్టు ఇటువంటి పనికి మాలిన పనులు మాత్రం చేయబాకండి అనే రికార్డింగ్ డ్యాన్సులు వేసుకుంటూ జనాన్ని చాలా భ్రష్టు పట్టించారు. కొంచెం మారవలసిందిగా ఈ కంభం మండలం, కంభం తాలూకా అని అంటారు. మరి అక్కడ చాలా వరకు కూడా వాళ్ళ మీద చర్య తీసుకొని ఆపవలసిందిగా కోరుచు, ఇంకా ఆపకపోతే మీ మూర్ఖత్వం, దాన్ని చేసేదంటూ ఏం లేదు అని తెలియజేస్తూ ఆ దేవతే మిమ్మల్ని చూసుకుంటుంది. దానికి తప్ప దేనికి పనికొచ్చేవారు మాత్రం కాదు. కంభం అంటే చాలా మంచి పేరు. కంభం చెరువు చాలా పెద్దది. ఒక 5 సంవత్సరాలు, ఒక్క సంవత్సరం వర్షం పడిందంట, మరి 5 సంవత్సరాలు దాన్ని తిరిగి వెళ్ళేదంటారంట. 5 సంవత్సరాలు పంటలు పండాల్సింది అని అంటారంట. ఆ కట్ట తెగిపోద్దని చెరువు కట్ట మీద ఏదో అమ్మవారు కూడా నైటాలు తిరుగుతూనే ఉంటుందంట. ఎప్పటికైనా కానీ నైటాలు చెరువు నిండిందంటే మాత్రం అమ్మవారు ఎప్పుడు కట్ట మీద తిరుగుతూనే ఉంటుందంట అని చెప్పుకుంటూ ఇలాంటి పనికి మాలిన పనులు, పనికి మాలిన సైకోసాలను మానివేయండి. మన రాష్ట్రంలో ఇంకా తెలుసుకోకపోతే ఒక మూర్ఖత్వంతో ఒక సైకోకుంటే మాత్రం చాలా విధంగా ఉంటుంది అని తెలియజేస్తూ ఇక్కడి నుంచి మారకపోతే మాత్రం ప్రయోజనం లేదు తెలియజేస్తూ
రాష్ట్ర ప్రజలకి శ్రేయోభిలాషులకి ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు.